నేను మంగళూరు బన్నుకి 4 బన్నులు ఒత్తుకున్నాను. ఇప్పుడు నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను. బన్ అనగానే ఏదో బేకింగ్ చేస్తారనుకోకండి, ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం అనమాట. వీడియో నచ్చిందా అండి మీకు? ఇంట్రెస్టింగ్గా ఉందా? వీడియో కనుక నచ్చిందంటే మీరు మన ఛానల్కి లైక్ కొట్టండి, కమెంట్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి. ఎస్పెషల్లీ ఉడిపి, మంగళూరు, మల్నాడు ఇలాంటి ప్రదేశంలో ఇది చాలా ఫేమస్ అండి. బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్ రెసిపీగా కూడా ఇది తీసుకోవచ్చు. ఇంతకు ఇదేమంటున్నారా? మన కర్ణాటక వెరీ ఫేమస్ రెసిపీ అండి, మంగళూరు బన్ను. చాలా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ అండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఇమ్మిగా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకు ఆలస్యం? ఎలా చేయాలో చేస్తాం. ఇప్పుడే రండి, రంగంలో దిగేస్తాం. ఏమండి, మన మంగళూరు బన్నుకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వాచ్ చేయండి. ఇది చూడండి, నేను 3 బెనానాస్ తీసుకున్నాను. పచ్చ అరటిపండు, చాలా పండిన అరటిపండు, ఇలాంటి బాగా పండిన అరటిపండ్లు యూస్ చేసుకోవాలి. 3 తీసుకున్నాను, మీడియం సైజ్ అరటిపండ్లు. సో దీన్ని పక్క తీసి అందులో వేసుకొనేస్తానండి. పండుగ ఉండాలి, అది మాత్రం నోట్ చేసుకోండి. మీరు ఇంట్లో అరటిపండ్లు మిగిలి ఉంటుంది కదా, పండుగలప్పుడు పండిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. ఏ అరటిపండు యూస్ చేసుకోవచ్చు మీరు, కాకపోతే ఇలాంటి పచ్చ అరటిపండ్లు కొద్దిగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది వచ్చండి. సో 3 అరటిపండ్లు తీసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ అరటిపండుని బాగా మ్యాష్ చేయాలండి. అరటిపండుని బాగా ఇలా మ్యాష్ చేసుకునేస్తాం. ఫస్ట్ మీరు మిక్సీలో కూడా కావాలంటే వేసుకోవచ్చు, కాకపోతే ఇలా చేస్తే కొద్దిగా రుచి ఎక్కువ అవుతుంది అనమాట, అందుకే ఇలా చేస్తున్నాను. ఇది చూడండి, అరటిపండు బాగా మ్యాష్ చేశాను. ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలని మీరు వాచ్ చేయండి. షుగర్ నేను 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. జీలకర్ర 1 స్పూన్, ఉప్పు 1/2 స్పూను, పెరుగు 1 కప్పు, ఫ్రెష్ పెరుగు ఉండాలండి. కుకింగ్ సోడా తప్పనిసరి కావాలి, 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మనము ఒకసారి బాగా కలిపేస్తాము. చక్కెర, ఉప్పు అన్నీ కరిగిపోవాలన్నమాట పెరుగుతో. ఈ అరటిపండు మ్యాష్ చేసినాం కదా అందులో. సో బాగా కలిపేస్తాం ఒకసారి. ఇది చూడండి, బాగా కలుపుతున్నాం కదండి. ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ వేసుకోవాలి, నెయ్యి అండి. నెయ్యి 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేస్తాము. మీరు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. 1 స్పూను. మంచి గుమగుమలాడిపోతుంది మన మంగళూరు బన్ను. ఇది చూడండి, బాగా కలిపేసాను. షుగర్ కూడా కరిగిపోయింది, పెరుగుతో కలిసిపోయింది అనమాట. అరటిపండు కూడా బాగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకుంటాము. ఏమండి, ఇది చూడండి, నేను గోధుమ పిండి 300 గ్రామ్ తీసుకున్నాను. ఇప్పుడు మనము ఇందులో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. యాక్చువల్గా మంగళూరు బన్ను ట్రెడిషనల్గా చేసే రెసిపీలో మైదా పిండి యాడ్ చేస్తారు. మీకోసం నేను హెల్త్ కాన్షియస్గా పెట్టుకోండి కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాను, సరేనా? మీకు ఎవరైనా మైదా పిండి చేయాలనుకుంటే చేసుకోవచ్చు, సేమ్ ప్రొసీజర్సే. సో 300 గ్రామ్ గోధుమ పిండి తీసుకున్నాను. మనం కొద్దిగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఓకే, సో కొద్దిగా పిండి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటాం. హ్యాండ్స్ నీట్గా పెట్టుకోవాలండి, సరేనా? చూడండి, మనము వాటర్ వేయలే కదా, అది గమనించాలి మీరు. అరటిపండు, పెరుగు, షుగర్ ఇవన్నీ వేసాం కదా, అదే వాటర్ కన్సిస్టెన్సీ మనము ఈ పిండిని కలిపేవాలన్నమాట. పిండి అయితే బాగా కలిసిపోయింది, కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉందండి. ఇంకా పిండి వద్దులేండి, ఇదేసి బాగా కలిపేస్తాము. ఇది చూడండి, పిండి బాగా కలిపేసినాం కదా. ఇలా అనుకోగా ఉండాలన్నమాట. చపాతీ పిండి కంటే కొద్దిగా అనుకోగా ఉండిందంటే మన మంగళూరు బన్ను బాగా వస్తుంది. ఎందుకు అనుకోండి మీకు చెప్తాను నేను. ఇప్పుడు పిండి అయితే బాగా కలిపేసి ఇప్పుడు మనము ఈ పిండిని మినిమం 6 అవర్స్, మ్యాక్సిమం 8 అవర్స్ అలా సెట్ చేసి పెట్టేవాళ్ళండి. బాగా ఫర్మెంటేషన్ అవ్వాలి. అందుకే కొద్దిగా నెయ్యి తీసుకొని బాగా ఇలా పైన కలిపి దీన్ని అలా ఉంచేస్తాము. మినిమం 6 అవర్స్ అయినా ఉండాలండి, మ్యాక్సిమం 8 అవర్స్. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే దీన్ని నైటే చేసి పెట్టుకోనండి, లేదా ఈవినింగ్ టిఫిన్కి లేదా డిన్నర్కి కావాలంటే మీరు మార్నింగ్ ఇలా కలిపి పెట్టుకోనండి. బాగా సెట్ చేసాము. ఇప్పుడు ఒక వెట్ క్లాత్ దీన్ని బాగా కప్పేసి టైట్గా క్లోజ్ చేసి పెట్టేస్తాము. సో ఇప్పుడు మనము ఈ పిండిని ఆల్మోస్ట్ 6 to 8 అవర్స్ అలాగే ఉంచేస్తాము. ఫర్మెంటేషన్ అవన్నీ బాగా
ఫోమింగ్ అవుతుంది అనమాట. అప్పుడే మనకు బన్ బాగా వస్తుంది. సరే, ఈవినింగ్ చేసుకుంటాము. ఇప్పుడు మార్నింగ్ కలిపెట్టేసినాను. ఈవినింగ్ ఇది టిఫిన్ కైనా డిన్నర్ కైనా చేసుకుంటాం. ఏమండి, పొద్దునే మనము మంగళూరు బన్నుకు కావాల్సిన పిండి రెడీ చేసాము. ఆల్మోస్ట్ 8 అవర్స్గా బాగా ఫర్మెంటేషన్ అయింది. మార్నింగ్ చేస్తాను, ఈవినింగ్ ఇప్పుడు టిఫిన్కి డిన్నర్కి అది నేను మంగళూరు బన్ చేసుకుంటాను. మీరు కనుక బ్రేక్ఫాస్ట్ కావాలంటే ముందు రోజు ఈవినింగే ఈ పని చేసి పెట్టినారనుకోండి, మార్నింగ్ లేచిందే మీరు బన్ను చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో పిండి. బాగా సాఫ్ట్గా ఫర్మెంటేషన్ అయింది, బాగా గాలిని అందులో వెళ్ళి ఫోమింగ్ అయిందనమాట. ఫస్ట్ ఆయిల్ పెట్టుకునేస్తాము. దాని తర్వాత ఎలా మనం దీన్ని ఒత్తాలని చూపెడతాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ కాస్తా ఉండి, ఫస్ట్ పాయింట్ అదనమాట. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్గా ఉంటేనే మన బంగళూరు బన్ను బాగా వస్తుంది. సో నెక్స్ట్ మనము చపాతీ ఒత్తాం కదండి, అలాగే ఇది కూడా మనము ఒత్తుకోవాలన్నమాట. కొద్దిగా పైపిండి ఎత్తుకోవాలి, పొడిపిండి, ఎందుకంటే చాలా అనుకువగా ఉంది కదా, మనం దాన్ని ఒత్తుకోవాలి ఇప్పుడు క్లీన్గా. ఇక చూడండి పిండి ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం కలపకూడదు. మళ్ళీ మార్నింగ్ ఏం కలిపెట్టాం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు వీ షుడ్ నాట్ అగైన్ దాన్ని కలపకూడదు. ఇప్పుడు మనం పిండిని బాల్స్లో ఎత్తుకోవాలండి. ఇలా ఎత్తుకోవాలి. ఇలా ఎత్తుకొనేస్తే బాల్ వచ్చింది చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ ఒత్తుకోవాలన్నమాట. ఫస్ట్ నేను ఇలా పైపిండి చల్లుకొనేస్తాను. ఇక్కడ కొద్దిగా పొడిపిండి చల్లుకుంటే మనకు అతుక్కోదనమాట. ఇప్పుడు ఈ బాల్ ఇలా పెట్టేసి చూడండి, ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా తిన్నగా మీరు ఒత్తుకోవాలి. అండ్ థిక్నెస్ అయితే బాగుండాలి, చాలా పల్స్గా ఒత్తకూడదు. చూసుకోండి మీరు, ఇలా అన్నమాట. చూసారా, ఇంతే. ఇంకా దీనిపైన మనం దీన్ని ఒత్తకూడదు. చూసారా, ఇలా వస్తే చాలు. థిక్నెస్ చూసారా మీరు ఎంత థిక్గా ఉందో. ఇలా ఉండిందంటే మన మంగళూరు బన్ను సూపర్గా వస్తుందన్నమాట. చూడండి, నేను సెకండ్ బన్ను కూడా రెడీ చేసుకుంటున్నాను. ఎక్కువ ప్రెస్ చేయకూడదు, జస్ట్ రోల్ ఆన్ చేయాలి అంతే, ఇంకేం లేదు. సింపుల్గా చేసుకోవచ్చు అండి. మీరు వేలుగా ఇలా తట్టుకోవచ్చు, ఎంత తొందర లేదు. కాకపోతే అంత ఈవెన్గా తట్టుకోండి అంతే. ఇలా ఉండాలన్నమాట, అప్పుడే మనకు బన్ను బాగా వస్తుంది. చూసారా, థిక్నెస్ చూసుకోండి మేజర్గా, అది ఇంపార్టెంట్ అనమాట. థిక్నెస్ చూసుకొని మీరు ఫాలో అయ్యారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, నేను ఒత్తి ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో అన్ని పిండి మనం ఇలా ఒత్తి పెట్టుకుంటామండి, సరేనా. ఏమండి, ఇదిగో చూడండి, నేను మంగళూరు బన్నుకి 4 బన్నులు ఒత్తుకున్నాను. ఇప్పుడు నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను. బన్ అనగానే ఏదో బేకింగ్ చేస్తారనుకోకండి, ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థిక్నెస్ ఆ సైజ్ చూసారా, రౌండ్గా ఈ థిక్నెస్లో ఉండాలి, అది మాత్రం గమనించుకోండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 1 by 1 కాల్చుకోవాలండి. ఎందుకంటే చిన్న కడాయి కాబట్టి 1 by 1 కాల్చుకోవాలి. ఇలా మెల్లిగా ఆయిల్లో వేసేయండి. ఇదిగో చూడండి, ఆయిల్ వేయగానే మనకు బబుల్స్ వస్తుంది కదా, ఆయిల్ బాగా హీట్ అయిందనమాట. అందుకే మీడియం ఫ్లేమ్ పెట్టుకునేస్తాము. ఇప్పుడు మనకు టచ్ చేయకూడదు ఆయిల్లో, అది బాగా ఫ్రై అలా పైకి వచ్చేస్తుంది. తర్వాత పూరిలా పొంగుతుంది అనమాట. ఇప్పుడు మనము ఇలా ఆయిల్ వేయాలి. మన అరిసెలు కాల్చినప్పుడు, కచోరీ కాల్చినప్పుడు చేసాం కదండి, అలాగే ఆయిల్ ఇలా పైకి వేయాలన్నమాట. అప్పుడు అది బాగా పొంగుతుంది బన్ను. చూసారు కదండి ఎలా పొంగిందో. ఇప్పుడు మనము దాన్ని తిప్పించాలి, కొద్దిగా స్లోగా తిప్పించండి. ఇలా చూడండి, ఇప్పుడు మనం ఇలా పెట్టుకొని ఇలా తిప్పించాలన్నమాట. చూసిరా, బన్ను రెడీ అవుతుంది, ఫస్ట్ బన్ను. సో బోత్ ద సైడ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనము ఫ్రై చేయాలి. బాగా పొంగుతుంది, చూసిరా ఇలా అవుతుంది అనమాట. కేర్ఫుల్గా కాల్చండి, మార్చుకోకండి. ఆల్మోస్ట్ మన బన్ను రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని తీసేస్తాము. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇదనమాట మంగళూరు బన్ను. సో నేను ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ బన్ను కూడా ఇందులో వేసి కాల్చుకుంటాం అనమాట. సేమ్ ప్రొసీజర్స్ అండి. సో కాసేపు ఆగాలి మనము. ఆగిన తర్వాత అది బాగా ఫ్రై ఇలా పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు మనము ఆయిల్ ఇలా వేయాలి దానిపైన కూడా, అప్పుడు బాగా పొంగుతుంది బన్ను. చాలా ఎమ్మిగా ఉంటుందండి. యాక్చువల్గా ఈ బన్ను నేను ఫస్ట్ టైము అన్నపూర్ణేశ్వరి టెంపుల్ వెళ్ళామండి. వరనాడు అన్నపూర్ణేశ్వరి టెంపుల్కి వెళ్ళాము. ఫస్ట్ టైం నేను ఈ బన్ను చూసింది అక్కడే. చూసినప్పుడు ఏమో పూరి అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెగ తినేస్తున్నారు అక్కడ. ఏంటి అని అడిగినప్పుడే తెలిసింది ఇది మంగళూరు బన్ను అని. తీసుకున్నాను.
ఈ చట్నీతో తింటారు, సాంబార్తో పెట్టుకుంటారు. నేనైతే అలాగే తినేస్తానండి. అంత టేస్ట్, అంత యమ్మీగా ఉంటుంది. మీరు ఎవరైనా ఈ బన్ ఇంతకు ముందే టేస్ట్ చూసింటే కమెంట్లో చెప్పండి ఎక్కడ తిన్నారో ఏమో మీరు. చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి, స్నాక్ ఐటమ్కి, డిన్నర్ కూడా బాగుంటుంది. పిల్లలైతే అలా తినేస్తారండి. చూసారండి బన్ ఎంత బాగా పొంగిందో. సో బోత్ ద సైడ్స్ మనము బాగా ఇలా బన్ రంగు వస్తుంది కదండి, మన రెగ్యులర్ బన్ ఉంటుంది కదండి, ఆ రంగులో వచ్చేదాకా మనము దీన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఆయిల్ కూడా ఏం ఎక్కువ లాగదండి, ఎందుకంటే మనము కరెక్ట్ రేషియోలో పిండి అంతా కలుపుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ లాగదు. ఇప్పుడు మనం తీయేస్తామండి. చూసారా, సెకండ్ బన్ కూడా రెడీ అయింది. సో ఇలాగే మనము మిగతా బన్ కూడా కాల్చుకుంటాము. మన ఫోర్త్ బన్ కూడా రెడీ అయిపోయింది. ఎంత పూరిలా పొంగిందో చూడండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చేస్తాను. వీడియో నచ్చిందా అండి మీకు? ఇంట్రెస్టింగ్గా ఉందా? వీడియో కనుక నచ్చిందంటే మీరు మన ఛానల్కి లైక్ కొట్టండి, కమెంట్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను, సరేనా? ఏమండి, ఇది చూడండి, వేడి వేడి మంగళూరు బన్ను మన విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. చాలా సూపర్ డూపర్ రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఏమండి, ఇది చూడండి, మన మంగళూరు బన్ను వేడి వేడిగా ఉంది. ఓపెన్ చేసి ఇలా ఉంటుందన్నమాట. వా చూడండి ఎంత ఫ్లఫీగా ఉంది, సూపర్ డూపర్గా ఉందండి. చూసారా, ఇలా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తా నేను. ఇది అలాగే తినేస్తాను నేనైతే. చట్నీ పెట్టుకొని, సాంబార్ పెట్టుకొని కూడా తినచ్చు. బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి స్నాక్ ఐటెంగా బాగుంటుంది. ఇది అరటిపండు, షుగరు, ఉప్పు అన్నీ వేసాం కదండి, చాలా రుచిగా ఉంటుంది. మల్టీ టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ డూపర్. మంగళూరు బన్ అయితే మంగళూరు బన్నే అండి. ఇంత ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి అయితే చాలా ఇష్టమవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి, సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.